1954 జపాన్లో ఉన్న హెనిడా ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి పాస్పోర్ట్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే స్టాఫ్ మెంబర్స్ అంతా చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అతని పాస్పోర్ట్ పైన టారెట్ అనే ఒక వింతైన దేశం పేరుంది. ఈ దేశం మన ప్రపంచంలో ఎక్కడ లేదు. అంతేకాదు అతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ దేశం దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఉందని చెప్పాడు. అతనికి వరల్డ్ మ్యాప్ చూపించినప్పుడు ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ మధ్యలో ఆ దేశాన్ని చూపించాడు. అది ఆండోరా అనే ఒక లొకేషన్లో ఉంది. నార్మల్గా చెక్ చేస్తే ఆ దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అతను చాలా రకాల భాషల్లో కూడా మాట్లాడుతున్నాడు. అక్కడున్న స్టాఫ్ మెంబర్స్కి అతను ముందు ట్రావెల్ చేసిన దేశాల పాస్లను కూడా చూపించాడు. ఎప్పుడైతే ఇలా అతను చూపించాడో అక్కడుండే వాళ్ళంతా చాలా షాక్ అయ్యారు. అతన్ని విచారిద్దామని చెప్పి ఒక నైట్ అంతా ఒక హోటల్ రూమ్లో ఉంచారు. బట్ నెక్స్ట్ డే అతను అక్కడ లేకుండా మాయమైపోయాడు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి చాలా మంది చాలా రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు. కొంతమంది అతను టైం ట్రావెలింగ్ చేసి వచ్చాడని, ఇంకొంతమంది ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చాడని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇంకొంతమంది అతను ఒక ఫేక్ పాస్పోర్ట్ ని పట్టుకొని ఇలా ట్రావెల్ చేసి ఉండొచ్చని నమ్ముతున్నారు. హిస్టరీలోనే జపాన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వన్ ఆఫ్ ద మిస్టీరియస్ ఇన్సిడెంట్ గా ఉంది. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్ లో షేర్ చేయండి.